జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు రిపబ్లిక్ డే. ఇండియా అంతా ప్రతి గల్లీలో, ప్రతి వీధుల్లో, ప్రతి స్కూళ్లలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లలో, ఎక్కడైనా సరే దేశంలో అన్ని మతాలకు, కులాలకు అతీతంగా జరుపుకునే ఈ రిపబ్లిక్ డే రోజు జెండా వందనం చేస్తారు, జెండాను ఎగరేస్తారు. సో మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు జెండాని ఎగరేయలేదు ఈ రోజు. సో అసలు దేశం మీద భక్తి ఉందా లేదా? అసెంబ్లీకి రాడు అంటే అధికారంలో ఉంటే మాత్రమే, పదవి ఉంటే మాత్రమే ఇలాంటివి. సంక్రాంతి పండుగ కూడా సీఎం గా ఉన్నప్పుడు తిరుపతి సెట్ వేసుకొని హడావిడి చేసిన ప్రభుత్వ సొమ్ముతో. ఇప్పుడు కనీసం రిపబ్లిక్ డే రోజు కూడా జెండా ఎగరేయకపోవడం. సో జగన్మోహన్ రెడ్డికి దేశం మీద ఏ విధంగా గౌరవం ఉంది, ప్రజల మీద ఏ విధంగా గౌరవం ఉంది అర్థమవుతుంది. దేశం మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. కనీసం పార్టీ ఆఫీస్ లో, బెంగళూరు ప్యాలెస్ లో అయితేనేమి, తాడేపల్లి ప్యాలెస్ లో, లేకపోతే హైదరాబాద్ లో లోటస్ ఫండ్ లో, సో ఎక్కడైనా సరే ఎన్నో రాష్ట్రం అంతా ఆఫీసెస్ ఉన్నాయి కదా, కనీసం జెండా ఎగరేయడానికి కూడా టైం లేదా జగన్మోహన్ రెడ్డి? నీకు దేశం మీద భక్తి లేదా? అసెంబ్లీకి రావు, ప్రజా సమస్యల కోసం కొట్లాడవు, చనిపోయినప్పుడు మాత్రమే వస్తావు, ఎవరో ఇచ్చే స్క్రిప్ట్లు తీసుకొస్తావు, అవగాహన లేకుండా మాట్లాడతావు, ట్రోల్ అవుతావు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతావు. కనీసం ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్లాడడం రాదు అసెంబ్లీకి వచ్చి? కనీసం జెండా వందనం రోజన్నా, రిపబ్లిక్ డే రోజన్నా, సో ప్రజలంతా స్వేచ్ఛగా తన రాజ్యాంగాన్ని రిపబ్లిక్ డేగా చేసుకుంటున్న రోజున కనీసం జెండా ఎగరేయకపోవడం చాలా బాధాకరం. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రమే ఇలాంటివి గుర్తుకొస్తాయి, అధికారం లేకపోతే మాత్రం నాకు ఎందుకులే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నావు. కరెక్ట్ కాదు ఇది. సో దేశ ప్రజలంతా 140 కోట్ల దేశ ప్రజలంతా చాలా బాధపడతా ఉంటారు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల వల్ల. సో మీరు కనీసం పార్టీ ఆఫీస్లో అయితేనేమి, మీ ఇంటి దగ్గర అయితేనేమి కనీసం జెండా ఎగరేసుకోవడానికి కూడా టైం లేకపోతే చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి.